యాజ్ ఎ డాక్టర్ ఐ కెనాట్ అడ్వకేట్ మీరు వెళ్ళి తినండి స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఏ కండిషన్లో చేస్తున్నారు కూడా ఇంపార్టెంట్. బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తీసుకోవడం అనేది ఇంకా పక్కా అన్నమాట. ఆల్రెడీ మీరు తినేదే బాగా హై క్యాలరీ ఫుడ్ బిర్యానీ, అది కాకుండా మళ్ళీ ఇంకొక హై క్యాలరీ డ్రింక్ మీరు దాన్ని కంబైన్ చేస్తే దానివల్ల బెనిఫిట్ ఏమీ ఉండదు. కొంతమందికి చాలా తేపుతూ ఉంటారు, కంటిన్యూస్గా తేపుతూ ఉంటారు, లేకపోతే కంటిన్యూస్గా వాళ్ళకి ఫార్టింగ్ వస్తూ ఉంటుంది. ఫ్లాటస్ పాస్ చేసినా కూడా రెక్టమ్ ద్వారా కూడా ఎక్కువ గ్యాస్ రిలీజ్ చేస్తున్నా కూడా మన ఇంటెస్టైనల్ హెల్త్ అంత బాగాలేదు అని అర్థం. ప్యాంటాప్రోజోల్ టాబ్లెట్ ఏదైతే గ్యాస్ టాబ్లెట్ ఉందో అది లాంగ్ టర్మ్లో యూజ్ చేయడం వల్ల హార్ట్కి రిస్క్ ఉందని చెప్పి అంటే లాంగ్ టర్మ్ రిస్క్. ఇప్పుడు మనకు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి ఎప్పుడైనా స్టంట్ పెడతారు, వాళ్ళల్లో లాంగ్ టర్మ్ గ్యాస్ట్రో కంప్లైంట్స్ ఆర్ గ్యాస్ట్రిక్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి మీరు సజెస్ట్ చేయండి. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల, లేకపోతే ఎలాంటివి మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల మన గట్ హెల్త్ బాగుంటుంది అని. మనం ఎప్పుడు బ్యాలెన్స్డ్గానే ఉండాలి. ఓకే, సో బ్యాలెన్స్డ్ అంటే దాంట్లో అన్నీ ఉంటాయి. అంటే నేను ఓన్లీ పళ్ళే తింటాను, ఓన్లీ నీళ్ళే తాగుతాను, అలా వర్కౌట్ అవ్వదు లాంగ్ టర్మ్. ఫస్ట్ థింగ్ ఈజ్ స్మోకింగ్, సెకండ్ ఈజ్ ఆల్కహాల్, థర్డ్ ఈజ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఫోర్త్ ఈజ్ హై క్యాలరీ ఫుడ్. కామన్గా మనకున్న ఎవ్రీ హౌస్ హోల్డ్ అవైలబుల్ బెస్ట్ ప్రోబయోటిక్ ఈజ్ కర్డ్. సో వీ అడ్వకేట్ టేకింగ్ కర్డ్. ఫ్రూట్స్లో బనానా అది గుడ్ ఇన్ ఎలక్ట్రోలైట్స్ అండ్ ఆల్సో ఫైబర్ కూడా మంచిదే. తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. హాయ్ హలో, వెల్కమ్ టు ఆదాన్ హెల్త్. నేను చైత్య. ఈరోజు మన పాడ్కాస్ట్లో గెస్ట్ డాక్టర్ సృజన్ కుమార్ దాస్యం గారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఈ మధ్యకాలంలో మనందరం గ్యాస్ట్రిక్ సమస్యలు, అలానే ఎసిడిటీ సమస్యలు, మలబద్ధకం సమస్యలు ఇలాంటివి కామన్గా ఫేస్ చేస్తున్నాం. సో ఈ సమస్యలు రావడానికి రీజన్ ఏంటి, మన లైఫ్ స్టైల్లో మనం చేంజ్ చేసుకోవాల్సినవి ఏంటి, న్యాచురల్గా ఇవన్నీ ఎలా తగ్గించుకోవాలి, ఇలా మనందరికీ ఉండే కామన్ డౌట్స్ని నేను ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకోబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ పాడ్కాస్ట్. హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. సార్, జనరల్గా ఇప్పుడు చాలామందికి గ్యాస్ ఇష్యూస్ అయితే చాలా పెరిగిపోయినాయి. సార్ చెప్పండి, గ్యాస్కి ఎసిడిటీ, అసలు గ్యాస్ అంటే ఏంటి, ఎసిడిటీ అంటే ఏంటి, అసలు ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో సాధారణంగా మనం గ్యాస్ అంటే యూజువల్గా మన కామన్ సినారియోస్లో కడుపులో కానీ పేగులో కానీ బాగా గ్యాస్ ఫార్మ్ అవ్వడాన్ని మనం గ్యాస్ సిమ్టమ్స్ అంటాము. యూజువల్గా అప్పుడు పర్సన్కి ఏంటి అంటే మెయిన్గా ఈ తిన్న తర్వాత బాగా పొట్ట పట్టేసినట్టు అవ్వడం కానీ, ఆర్ కడుపులో బ్లోటెడ్నెస్ అంటారు కదా, పొట్ట బాగా ఉబ్బినట్టు అనిపించడం కానీ, అది గ్యాస్ ఆర్ డిస్పెప్టిక్ ఫీచర్స్ అవి. వెరాజ్ అసిడిటీ అంటే కామన్గా మనం ఎక్కువ ఛాతి భాగం ఆర్ లోవర్ చెస్ట్ భాగం, ఛాతి కింద భాగంలో కానీ, ఆర్ సెంట్రల్ అబ్డామెన్ కడుపు భాగంలో మధ్యస్థంలో బాగా మంటగా ఉండడము, ఆర్ ఎక్కువ తేన్పులు అవ్వడము, పైకి ఆబ్వియస్గా లిక్విడ్ లాగా యాసిడ్ లాగా ఛాతిలోకి కానీ గొంతులోకి రావడాన్ని మనం అసిడిటీ ఆర్ యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. ఓకే, సో ఇది మెయిన్ డిఫరెన్సెస్. దీని చాలామంది గ్యాస్ రాగానే సోడా వేసుకుంటారు. సో మనకు వస్తుంది గ్యాసా లేకపోతే ఎసిడిటీనా, ఫస్ట్ అని ఎలా తెలుసుకోవాలి? సాధారణంగా అది కామన్గా జనాలు కామన్గా చేసే మిస్టేక్స్ ఏవి అంటే ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవ్వడం కోసం రిలీఫ్ అనుకుంటారు సోడా. ఇప్పుడు మీరు సోడా తీసుకుంటే అది జస్ట్ ఏ కార్బనేటెడ్ డ్రింక్, అది దాంట్లో ఉండేది కూడా గ్యాసే. సో మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా మీరు లోపలికి ఇంకెక్కువ గ్యాస్ కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే లోపలికి వెళ్ళి అది రిలీజ్ అయ్యేది కార్బన్ డైఆక్సైడే. సో దాని కారణంగా అది కడుపులోకి గ్యాస్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, దానికి ఎక్కడికో వే ఉండాలి. సో ఇమీడియట్ వే దానికి వచ్చేది పైకే, కాబట్టి మనిషికి తేన్పులు ఆర్ బెల్చింగ్స్ వస్తాయి. సో దాని కారణంగా పర్సన్కి కొంచెం టెంపరీగా రిలీఫ్ అనిపించవచ్చు, బట్ అది సొల్యూషన్ కాదు. లాంగ్ టర్మ్ అది కరెక్ట్ కాదు. అది జస్ట్ ఫ్యూ మినిట్స్ రిలీఫ్ ఉంటుంది, కానీ రికరెంట్గా బాగా ఛాతిలో కానీ కడుపులో ఇబ్బంది ఉన్నప్పుడు అది మనము కామన్ కాజెస్లో అంటే డిస్పెప్సియా కానీ, ఆర్ ఏమైనా పెప్టిక్ అల్సర్ ఉందా దాని కారణంగా ఇబ్బంది పడుతున్నారు, ఆర్ జిఆర్డి ఏమైనా గ్యాస్ట్రోఎసోఫేజియల్ రీఫ్లక్స్ కండిషన్ ఉందా, యాసిడ్ రీఫ్లక్స్ కండిషన్ అంటారు కదా, దానివల్ల ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా, ఇది మనం ఆలోచించాల్సిన పద్ధతి. అంతేగాని బాగా ఛాతిలో డిస్కంఫర్ట్ ఉంటే కానీ, పొట్టలో ఏదన్నా ఉంటే కానీ సోడా తాగడం అన్నది కరెక్ట్ కాదు.
తిన్నాక కొంతమంది సోంపు వేసుకుంటారు, లేకపోతే జీలకర్ర తీసుకుంటారు కదా, సో అది నిజంగా హెల్ప్ అవుతుందా సార్? డెఫినెట్లీ ఇప్పుడు జీరా కానీ ఆర్ ఫెనెల్ సీడ్స్ కానీ వీటిలో ఉండే ఈ జస్ట్ హెర్బ్స్ అండ్ స్పైసెస్ కాదు, దాంట్లో కొంచెం మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. డెఫినెట్లీ ఇప్పుడు మనకు చిన్న పిల్లల్లో వాడే సిరప్స్ ఏవైతే చిన్నపిల్లలు కోలిక్ పెయిన్తో ఏడుస్తారో వాళ్ళకి ఇచ్చే సిరప్స్లో కూడా ఈ ఫెనల్ సీడ్ ఆయిల్స్ ఇవే ఉంటాయి. సో డెఫినెట్లీ ఈ మనకు కిచెన్లో ఉండే హెర్బ్స్ స్పైసెస్ ఎస్పెషల్లీ జీరా కానీ ఫెనల్ సీడ్స్ సోంపు ఇవి దే హెల్ప్ ఇన్ డైజెషన్కి హెల్ప్ అయ్యేటివే, కానీ వాటికి మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అది కొంచెం డిస్కంఫర్ట్ ఎక్కువ గ్యాస్తో పట్టేసిన ఫీలింగ్ ఉండకుండా ఉండడానికి హెల్ప్ అవుతాయి. డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్ ఏ హోమ్ రెమెడీగా భావించవచ్చు. నేను ఒకప్పుడు అంటే లైక్ ఫ్యూ మంత్స్ బిఫోర్ నాకు చాలా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఐ మీన్ లైక్ నాకు కూడా చాలా తేపులు వచ్చేవి. బట్ నేను ఒక రెమెడీ వాడాను. అదేంటి అని అంటే జస్ట్ చిన్నగా రోస్ట్ చేసేసి జీలకర్రని దాన్ని పౌడర్ చేసి నేను ఎర్లీ మార్నింగ్ లైక్ లేవగానే ఫస్ట్ నేను కొంచెం లూక్ వామ్ వాటర్లో ఆ పౌడర్ని కలిపేసి నేను తీసుకుంటున్నా. దట్స్ హౌ ఐ గాట్ రిలీఫ్ ఫ్రమ్ గ్యాస్. అండ్ నేను ఇంకొన్ని రీల్స్ కానీ అవి చూసినప్పుడు ఇంకొన్ని రీల్స్లో అవి ఏం చెప్పారంటే జీలకర్రని నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ ఆ వాటర్ తాగండి అని. సో ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, అసలు నేను చేసింది కరెక్టేనా లేకపోతే నేను చేసింది తప్ప. బట్ నాకు ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చింది. సో అసలు ఎలా మనం ఫెనల్ సీడ్స్ కానీ లేకపోతే జీలకర్రని కానీ మనం ఎలా తీసుకుంటే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి, అంటే దాంట్లో ఉన్న కాంపౌండ్స్ అని మన బాడీకి ఎలా అందుతాయి? డెఫినెట్లీ ఎనీ సీడ్స్ కానీ ఏదున్నా కూడా వాటి సోక్ చేసి దాన్ని వాటర్ కన్జ్యూమ్ చేయడం ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఓన్లీ. అదేమీ అంత హార్మ్ఫుల్ ప్రాక్టీస్ కాదు. అండ్ మీ విషయంలో కూడా ఇందాక మనం చెప్పినట్టు దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇంటెస్టైన్ ఆర్ కడుపు భాగం రిలాక్సేషన్కి ఉపయోగపడుతుంది. అందుకే మీకు రిలీఫ్ కనపడడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హోమ్ రెమెడీస్. అండ్ ప్రాబబ్లీ మీ విషయంలో కూడా ఆర్ కామన్గా జనాలలో కూడా మనకు ఉండే లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతి గ్యాస్ట్రిక్ ఇష్యూకి ఒక ప్రొలాంగ్డ్ కోర్స్ మెడిసిన్స్ వాడడము, ఎండోస్కోపీకి వెళ్ళడం ఇది అవసరం ఉండదు. మ్యాక్సిమం మనం డే టు డే చేసే మిస్టేక్స్ ఏంటి, అసలు మన డైట్ని మనము ఒకసారి రివ్యూ చేసుకోవాలి. కామన్గా 70 to 80% పీపుల్లో ఇట్ ఈస్ వాళ్ళ లైఫ్ స్టైల్ కారణంగానే సమస్యలు ఉంటాయి. అది రీఫ్లక్స్ కావచ్చు ఆర్ ఎక్సెసివ్ గ్యాస్ అక్యుములేషన్ కావచ్చు, బ్లోటింగ్ కావచ్చు. సో మన ఈ లైఫ్ స్టైల్ని మనం సెట్ చేసుకుంటే ఆటోమేటిక్ మనకు రిలీఫ్ అన్నది కనబడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ జీలకర్రని అయితే మనం ఏ ఫామ్లో అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను తీసుకున్నది ఎలా సూట్ అవుతే అలా చేయొచ్చు, మీరు తీసుకుంది కూడా కరెక్ట్. ఓకే. కొంతమందికి చాలా తేపుతూ ఉంటారు, కంటిన్యూస్గా తేపుతూ ఉంటారు, లేకపోతే కంటిన్యూస్గా వాళ్ళకి ఫార్టింగ్ వస్తూ ఉంటుంది. ఇలా వస్తున్నప్పుడు ఆ పర్సన్ ఏం రికగ్నైజ్ చేయాలి? అంటే ఇది జస్ట్ నార్మల్ అని వదిలేయాలా, లేకపోతే వాళ్ళకి లోపల ఇంకేదో ప్రాబ్లం ఉందని వాళ్ళు తెలుసుకోవాలా? ఎస్, ఇట్ ఈస్ వెరీ రిలవెంట్. అంటే ఇప్పుడు మనకు ఎక్కువ తేన్పులు రావడం కానీ ఆర్ మన యానస్ ద్వారా ఎక్కువ గ్యాస్ రిలీజ్ అంటే రెక్టమ్ ద్వారా గ్యాస్ రిలీజ్ చేయడం కానీ దానికి కూడా ఒక డేలో ఒక 10 to 15 times యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నార్మల్ డైజెషన్ మనిషి రిలీజ్ చేస్తాడు గ్యాస్. దట్ ఈస్ ఓకే. బట్ ఎప్పుడు మనం దాన్ని అబ్నార్మల్గా కన్సిడర్ చేయాలి అంటే రిపీటెడ్గా ఎక్కువ తేన్పులు కానీ రావడము ఆర్ ఒకేసారి నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ తేన్పులు రావడం, ఒకేసారి ఒక 10-15 సార్లు తేన్పులు రావడం ఆర్ తిన్న తర్వాత రిపీటెడ్గా ఎక్కువ తేన్పు, అది సంథింగ్ పెథలాజిక్. మోస్ట్ లైక్లీ ఏంటంటే మీకు రీఫ్లక్స్ సమస్య ఎక్కువ ఉన్నట్టు అర్థం దాని కారణంగా. అట్ ద సేమ్ టైం ఈవెన్ మనము ఫ్లాటస్ పాస్ చేసినా కూడా రెక్టమ్ ద్వారా కూడా ఎక్కువ గ్యాస్ రిలీజ్ చేస్తున్నా కూడా అది కూడా ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఉన్నా కూడా మన ఇంటెస్టైనల్ హెల్త్ అంత బాగాలేదు అని అర్థం కామన్గా. సమ్ టైమ్స్ ఫ్యూ పెథలాజికల్ కండిషన్స్ కూడా ఉంటాయి, ఏమన్నా పేగులో ఇన్ఫెక్షన్స్ కానీ, అవి యూజువల్గా రేర్, కానీ కామన్గా మన డైజెషన్ అండ్ ఇంటెస్టైనల్ హెల్త్ అంత బాగాలేదు అని దానికి ఒక ఇండికేటర్ లాగా మనం భావించవచ్చు. గ్యాస్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ కొన్ని నేమ్ చేయమంటే ఏం చేస్తారు? గ్యాస్ ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు మనకు కామన్గా కామన్ పీపుల్ ఇప్పుడు మనల్ని తీసుకునే వాళ్ళు ఎక్కువ గ్యాస్ ఫుడ్ న్యాచురల్గా ఉండేదే ఫుడ్లో డైజెస్ట్ అయ్యే ప్రాసెస్లో గ్యాస్ రిలీజ్ అవుతుంది.
కొన్ని ఫుడ్స్తో ఎక్కువ గ్యాస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనీ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ తిన్నా అది ఇంటెస్టైన్లో ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. బాగా థిక్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్న, ఎస్పెషల్లీ కొందరికి సెన్సిటివ్ ఉంటారు, బాగా థిక్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువ బ్లోటెడ్నెస్, గ్యాస్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎక్కువ కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ సోడాస్ కానీ మీరు కామన్గా కోలాస్ ఇవన్నీ, అది కూడా ఎక్కువ గ్యాస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో వెజిటేరియన్ ఫుడ్లో బీన్స్ కామన్గా మనం ఎక్కువ గ్యాస్ రిలీజ్ చేసే ఫుడ్స్లో కన్సిడర్ చేస్తాం. ఎక్కువ యానిమల్ ప్రోటీన్ తీసుకున్నా కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డైజెషన్ మనకు గ్యాస్ అన్నది ఎక్కువ ఫామ్ అవుతుంది ఇంటెస్టైన్లో. ఓకే. సో ఇన్ కేస్ గ్యాస్ వచ్చింది, గ్యాస్ ప్రాబ్లం ఉంది అంటే న్యాచురల్ ఫుడ్స్తో ఇందాక మనం అనుకున్నట్టు జీలకర్ర అవి కాకుండా ఇంకా ఎలాగా మనం గ్యాస్ని తగ్గించుకోవడానికి ట్రై చేయొచ్చు? సో పర్సన్కి ఎక్కువ గ్యాస్ సమస్య ఉంది అంటే ఎక్కువ బ్లోటెడ్గా అనిపిస్తుంది అంటే కామన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము అడిక్వేట్ హైడ్రేషన్ అంటే సరిపడా వాటర్ ఇంటేక్ ఉందా లేదా అది చూసుకోవాలి. యావరేజ్ ఎనీ సీజన్ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం అన్నది ఇట్ ఈస్ సూటబుల్, ఎస్పెషల్లీ మన కంట్రీలో మన క్లైమేట్కి తగ్గట్టు. అదే కాకుండా మోర్ మీరు కామన్గా ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ కోకోనట్ వాటర్, ఇట్ ఈస్ ఎ న్యాచురల్లీ అవైలబుల్ డీటాక్సిఫైయర్ అండ్ దాంట్లో ఉన్న ప్రాపర్టీస్, దానికి ఉన్న ఎలక్ట్రోలైట్స్ కానివ్వండి, కోకోనట్ వాటర్ చాలా మంచి ఆల్టర్నేటివ్. అంటే వాటరే కాకుండా ఎప్పుడు పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్ కోకోనట్ వాటర్ తీసుకోవడం చేయాలి. సో ఇది కాకుండా అవాయిడెన్స్ ఆఫ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ తినడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, వీటన్నిటిలో డైజెషన్ అయ్యే ప్రాసెస్లో ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదే కాకుండా బీన్స్, థిక్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవి అవాయిడ్ చేయాలి. డైలీ ఫ్రూట్ కన్జంప్షన్ కూడా హెల్ప్ చేస్తుంది. సమ్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్సే కావచ్చు, పపాయ, వాటర్ మెలన్, ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నది, యాపిల్, బనానా, ఇవన్నీ హెల్ప్ చేస్తాయి గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి. అలాగే కాకుండా కొంచెం ఫర్మెంటెడ్ ఫుడ్, మనకు ప్రతి ఇంట్లో అవైలబుల్ ఉండేది కర్డ్ కాబట్టి ఇంటేక్ ఆఫ్ కర్డ్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ గట్ హెల్త్ అండ్ డైజెషన్. ఓకే సార్, నేను ఒకటి చూసాను అనమాట. అందులో ఏముందనంటే ప్యాంటోప్రోజోల్ ట్యాబ్లెట్ ఏదైతే గ్యాస్ ట్యాబ్లెట్ ఉందో అది లాంగ్ టర్మ్లో యూజ్ చేయడం వల్ల హార్ట్కి రిస్క్ ఉందని చెప్పి, ఇందులో నిజమెంత అబద్ధం ఎంత? యాక్చువల్గా ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అంటే మేబీ ఒక 10 to 15 years బ్యాక్ కొన్ని రిపోర్ట్స్ రావడం జరిగింది దట్ ఈ ప్యాంటోప్రోజోల్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్, అంటే దీంట్లో ప్యాంటోప్రోజోల్ కంటే ముందున్న ఓమిప్రోజోల్ మీద కొన్ని స్టడీస్ చేశారు. అంటే సాధారణంగా ఇప్పుడు మనకు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లో కానీ ఆర్ రిస్క్ రాకుండా ప్రొఫైలాక్టిక్గా వాడే మెడిసిన్స్, బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ అని ఇవి ఉంటాయి. సో ఇవి వాడే వాళ్ళలో కొందరిలో కొన్ని రిపోర్ట్స్ రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు స్టడీ చేశారు, ఒక లాంగ్ టర్మ్ స్టడీ చేశారు, మల్టిపుల్ స్టడీస్ అయినాయి. బట్ నౌ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ ఈ ప్యాంటోప్రోజోలే కాదు, ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే పీపీఐ క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ అంటారో, ఇందులో ఏ మెడిసిన్ కూడా మనకు హార్ట్కి ఎటువంటి ప్రమాదం ఏమీ జరగదు. దే ఆర్ ఆల్ కార్డియాక్ సేఫ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాంగ్ టర్మ్ రిస్క్, ఇప్పుడు మనకు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి ఎప్పుడైనా స్టంట్ పెడతారు, వాళ్ళల్లో లాంగ్ టర్మ్ గ్యాస్ట్రో కంప్లైంట్స్ ఆర్ గ్యాస్ట్రిక్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి సహజంగా ఈవెన్ ప్రతి కార్డియాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఎందుకంటే ఈ బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల మనకు కడుపులో కానీ చిన్న పేగులో కానీ అల్సర్స్ డెవలప్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో దాని నుంచి గ్యాస్ట్రైటిస్, తద్వారా అల్సర్స్ డెవలప్ అయ్యి ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ ఉంటే వాళ్ళల్లో బ్లీడింగ్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ మెడిసిన్స్ కార్డియాక్ సేఫ్ అండ్ ఇవి ప్రిస్క్రైబ్, అంటే వాటితో పాటు కలిపి ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్స్ ఇవి. ఓకే సార్, గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారు కదా, సో ఈ రెండింటికి ఏంటి సార్ రిలేషన్? సో ఐడియల్లీ ఇప్పుడు ఇంతకుముందున్న ఇప్పుడు ఆల్ స్టడీస్ లాస్ట్ 15-20 yearsలో ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ అంతా అవ్వడం జరిగింది, ఎస్పెషల్లీ గట్ బ్రెయిన్, గట్ హెల్త్ అండ్ గట్ మైక్రోబయోమ్. యాక్చువల్లీ ద టర్మ్ ఇస్ గట్ మైక్రోబయోమ్. అంటే మన
పేగులలో ఉండే ఒక మైక్రో ఎన్విరాన్మెంట్. అది కొన్ని బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా స్పీషీస్ ఉండే ఏరియా అది. అంటే దీంట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఉండేది గుడ్ బ్యాక్టీరియా. అది ప్రతిదీ డిసైడ్ చేస్తుంది. అందుకనే మనకు గట్కి బ్రెయిన్కి ఒక యాక్సిస్ ఉంటుంది విత్ హార్మోనల్ విత్ న్యూరలాజికల్, రెండిటి కనెక్షన్స్ ఉంటాయి. అంటే మన గట్లో తయారయ్యే హార్మోన్స్ మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కామన్గా మాట్లాడుకున్న వాటిదైతే మనకి డిప్రెసివ్ డిజార్డర్స్ ఇవన్నీ కొంచెం సెరటోనిన్ ఇంబ్యాలెన్స్ కారణంగా జరుగుతుంది. దాని ఎఫెక్ట్స్ ఏదైతే ఎండ్ ఎఫెక్ట్ ఉంటుందో, సో ఈ సెరటోనిన్ 90% అన్నది మనకు ఇంటెస్టైన్లోనే తయారవుతుంది ఫ్రమ్ ద గట్ బ్యాక్టీరియా. సో అది మెయిన్ ఇంప్లికేషన్ అనమాట. ఇదే కాకుండా మన బాడీ హ్యాబిటస్ అంటే మన బాడీ మెటబాలిజము, మీ వెయిట్ గెయిన్, సో మీరు ఏదైతే మీ గట్ బ్యాక్టీరియాకి ఫీడ్ చేస్తున్నారో అది రిటర్న్గా మీ బాడీ హెల్త్ కానీ ఆర్ మీ మైండ్ మూడ్ కానీ ఇవన్నీ డిసైడ్ చేస్తుంది. సో అందుకనే ఇది గట్ మైక్రోబయోమ్, గట్ బ్రెయిన్ యాక్సిస్ అన్నది వెరీ ఇంపార్టెంట్ ఓవరాల్ మనిషి యొక్క హెల్త్లో. సో మనం లోపల ఏం బ్యాక్టీరియాని ఫీడ్ చేస్తున్నామో అది రిటర్న్లో దాని ఇంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే సార్, యాజ్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మీరు సజెస్ట్ చేయండి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల లేకపోతే ఎలాంటివి మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల మన గట్ హెల్త్ బాగుంటుంది అని? సో మెయిన్గా ఫస్ట్ థింగ్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇందాక మేము చెప్పినట్టు హైడ్రేషన్. సో మెయిన్గా వాటర్ ఇంటేక్ ఆర్ న్యాచురల్ డ్రింక్స్ లైక్ కోకోనట్ వాటర్ కానివ్వచ్చు ఆర్ షుగర్ లేకుండా ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, ఇవి దే ఆర్ గుడ్ ఫర్ యువర్ గట్ హెల్త్ ఆర్ ఓవరాల్ హెల్త్ ఆల్సో. హైడ్రేషన్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2 ఈజ్ డైట్. డైట్లో మనం వీ షుడెంట్ రిజార్ట్ అంటే మనం ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోకూడదు. మనం ఎప్పుడు బ్యాలెన్స్డ్గానే ఉండాలి. సో బ్యాలెన్స్డ్ అంటే దాంట్లో అన్నీ ఉంటాయి. అంటే నేను ఓన్లీ పళ్ళే తింటాను, ఓన్లీ నీళ్ళే తాగుతాను, అలా వర్కౌట్ అవ్వదు లాంగ్ టర్మ్లో. సో బ్యాలెన్స్డ్లో మీ అడిక్వేట్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి మీరు, అండ్ క్యాలరీ ఇంటేక్ కూడా ఇంపార్టెంట్. అండ్ దాంట్లో భాగంగా మనకు స్టేపుల్ ఫుడ్ రైస్ కాబట్టి రైస్లో కూడా మనకు ఈవెన్ యూ కెన్ టేక్ రెగ్యులర్ రైస్ యాజ్ వెల్ యాజ్ బ్రౌన్ రైస్ కూడా సూటబుల్. సో ఇవి కూడా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం వెజిటేబుల్స్ ఉండాలి, దాల్ ఉండాలి, ప్రోటీన్ సోర్స్ ఉండాలి. వెజిటేరియన్స్కి వస్తే ప్రోటీన్ సోర్స్ కొంచెం లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి దాల్ చాలా ఇంపార్టెంట్. అండ్ వెజిటేబుల్స్ పన్నీర్ తినడము లేదంటే ఈ చనా తినడము, ఇవి మెయిన్ ప్రోటీన్ సోర్సెస్. బీన్స్ కంపేర్ టు నాన్ వెజిటేరియన్లో సింపుల్ మీట్స్ కొంచెం బెటర్ కంపేర్ టు రెడ్ మీట్. రెడ్ మీట్ ఇట్ ఈస్ ప్రూవెన్, వరల్డ్ వైడ్ ప్రూవెన్, రెడ్ మీట్ ఎక్కువ కన్జంప్షన్ చేయడం ద్వారా క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్ అని ప్రూవ్ అయిన పాయింట్. సో మేము కామన్గా వి ఎన్కరేజ్ మోర్, ఎవరైతే నాన్ వెజ్ తినే వాళ్ళలో మీరు ఎక్కువ ఎగ్ కన్జంప్షన్ చేయండి, ఆర్ ఫిష్ తినండి, ఆర్ లీన్ మీట్ ఆర్ చికెన్ తినండి, ఇవి మేము ఎంకరేజ్ చేస్తాం ఎక్కువ. ఇదే కాకుండా ఈ హైడ్రేషన్ డైట్ కాకుండా బాడీకి రెస్ట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు రెస్ట్లోనే మీ రిపేర్ మెకానిజం జరుగుతుంది. అది గట్ అయినా కావచ్చు, ఓవరాల్ బాడీ అయినా కావచ్చు. ఈ రెస్టే కాకుండా 4th థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మనం ఓవరాల్ మన మెటబాలిజం అన్నది 100% మన కంట్రోల్లో ఉండదు. సమ్ ప్రాబ్లమ్స్ మైట్ అరైజ్, కొంచెం ఎర్లీగానే అరైజ్ అవ్వచ్చు. సో అట్లీస్ట్ వారంలో 4 రోజులైనా మనం ఫిజికల్ యాక్టివిటీ, సమ్ స్పోర్ట్, యూత్ అయితే స్పోర్ట్స్ ఆడొచ్చు, కొంచెం మిడిల్ ఏజ్ టు ఎల్డర్లీ పీపుల్ దే కెన్ గో వర్కౌట్, జిమ్, యోగా, సమ్ స్విమ్మింగ్ ఎక్సర్సైజెస్, అట్లా అట్లీస్ట్ ఒక 40 minutes ఇన్ ఎ డే, 4 days a week మనం టార్గెట్ చేసుకుంటే ఈ 4 things మనం పాటిస్తే ఓవరాల్ గట్ హెల్తే కాకుండా ఇన్ జనరల్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బాడీ. బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తీసుకోవడం అనేది ఇంకా పక్కా అన్నమాట. సో ఎవరైనా సరే బిర్యానీ తిన్నప్పుడు కూల్ డ్రింక్ ఖచ్చితంగా ఉండాలి అనుకుంటారు. సో అది తీసుకోకూడదని తెలుసు, బట్ ఎందుకు ఆ రెండింటి కాంబినేషన్ బ్యాడ్ అని చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ బిర్యానీ కానీ ఎనీ కాంప్లెక్స్ ఫుడ్ కానీ యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ టూ ఫ్రీక్వెంట్ కన్జంప్షన్, అంటే మీరు నెలలో ఒక 2 సార్లు 3 సార్లు తిన్నారు, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీస్లో తిన్నారు, దట్ ఈస్ ఓకే, ప్రొవైడెడ్ మీరు ఎన్విరాన్మెంట్ ఏంటి,
తయారు చేయబడిన ప్లేస్ ఏంటి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పడితే అక్కడ రోడ్ మీద మనం అది తినడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే కుకింగ్ ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్, దాంట్లో వెళ్ళే ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్, ఏమేమి కలుపుతున్నారు దాంట్లో ఇంపార్టెంట్, ఏమన్నా ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత కాంప్లెక్స్ ఇంగ్రీడియంట్స్, నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వెళ్తుందో అది మన ఇంటెస్టైన్లోకి వెళ్ళినప్పుడు ఇదంతా ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే నథింగ్ బట్ ఒక వాపు లాంటిది అనమాట. సో మన ఇంటెస్టైన్ మీద అదొక లోడ్ లాంటిది. సో ఇప్పుడు మనము చూస్తే బికాజ్ ఈ బిర్యానీయే కాదు, అదర్ అర్బనైజ్డ్ డైట్స్ ఆర్ వెస్టర్న్ డైట్ అండ్ సో కాల్డ్ ఎక్కువ హై క్యాలరీ ఫుడ్ కానీ, బాగా ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, ఇవన్నీ తినడం ద్వారా ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అన్నవి ఎక్కువ అవడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్ పర్సే, ఆల్రెడీ మీరు తినేదే బాగా హై క్యాలరీ ఫుడ్ బిర్యానీ, దాంట్లో రైస్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు తినేదే ఆ రోజుకి సరిపడే కాదు, ప్రాబబ్లీ నెక్స్ట్ డేకి సరిపడా కూడా తింటున్నారు కన్సిడరింగ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ. అదే కాకుండా మళ్ళీ ఇంకొక హై క్యాలరీ డ్రింక్ మీరు దాన్ని కంబైన్ చేస్తే దానివల్ల బెనిఫిట్ ఏమీ ఉండదు, కాకుండా ఇంకా డ్యామేజే ఎక్కువ ఉంటుంది. ఇలా ఫ్రీక్వెంట్గా చేసే వాళ్ళలో అంటే మేము కామన్గా చూస్తాం మా ప్రాక్టీస్లో కూడా, ఒక కామన్లీ సమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరో ఆర్ ఎవరో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మోర్ ఫ్రీక్వెంట్ కన్జంప్షన్ ఆఫ్ అంటే చాలా ఆల్మోస్ట్ డైలీ ఈ కూల్ డ్రింక్ అంటే సాఫ్ట్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఎర్లీ డయాబెటీస్ రిస్క్, ఎర్లీ కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే మీరు మోర్ లోడ్ తీసుకుంటున్నారు, మీరు ఖర్చు చేసేదానికంటే ఎక్కువ మీరు లోపలికి ఎక్కువ క్యాలరీ ఇంటేక్ చేస్తున్నారు. సో న్యాచురల్గా మీ బాడీ మెటబాలిజం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎర్లీ డయాబెటీస్ రావడం కానీ, ఫ్యాటీ లివర్ చేంజెస్ కానీ, ఇవన్నీ హార్మ్ఫుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఓకే సార్, బిర్యానీతో కూల్ డ్రింక్ వద్దన్నారు, ఫైన్, బట్ బిర్యానీతో టీ మంచిదే అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సో ఐడియల్గా టీ కూడా ఇరిటెంట్ కిందకే వస్తుంది, కడుపు జిఐటి దానికి. టీ కాఫీ ఏదున్నా కూడా 1 to 2 cups a day ఈజ్ ఓకే, లిమిటెడ్. అంతకు మించి టూ ఫ్రీక్వెంట్ కొందరు ఉంటారు, గంటకు ఒక టీ తాగేవాళ్ళు, అది నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే మనకు మీరు టీ తాగినా కాఫీ తాగినా అది ఒక టైప్ ఆఫ్ ఇరిటెంట్ మీ స్టమక్ లైనింగ్కి. లాంగ్ టర్మ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నవి వాళ్ళల్లో ఎక్కువ ఉంటాయి. సో అది కూడా నాట్ అడ్వైజబుల్. ఓకే సార్, కాన్స్టిపేషన్ అసలు ఎందుకు వస్తుంది సార్? అంటే మనకి ఫుడ్ పడకపోవడం వల్ల వస్తుందా, లేకపోతే అసలు కాన్స్టిపేషన్కి రీజన్ ఏంటి? కాన్స్టిపేషన్ ఆర్ మలబద్ధకం, తెలుగులో మలబద్ధకం అంటారు. కాన్స్టిపేషన్ సమస్య అంటే మనం కామన్గా ఏంటి అంటే టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ప్రకారం వారంలో 3 or less than 3 బవల్ హ్యాబిట్స్ ఉంటే మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. ఓకే, సో అప్పుడు మనం కాన్స్టిపేషన్ అని క్యారెక్టరైజ్ చేస్తాం. సో వారంలో 3 times ఆర్ మోర్ వెళ్ళడం, మోషన్ పాస్ చేయడం, ఫ్రీగా పాస్ చేయడం నార్మలే. డేలో కూడా కొందరు అప్ టు 3 times వెళ్ళేవాడు, అది కూడా నార్మలే. ఓకే, సో ఈ రెండు నార్మల్స్ డెఫినిషన్ ప్రకారం. వెరాజ్ కాజెస్ అంటే కామన్గా మనకు ఇందాకే మనం చెప్పినట్టు లైఫ్ స్టైలే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఉంటుంది కాన్స్టిపేషన్కి. అంటే మనం సరిగ్గా అడిక్వేట్గా నీళ్ళు తాగుతున్నామా, సరిపడా నీళ్ళు తాగుతున్నామా? ఎందుకంటే ఫ్లూయిడ్ అన్నది మన ఇంటేక్ సరిగ్గా లేకపోతే న్యాచురల్గా సాఫ్ట్ స్టూల్స్ అన్నవి పేగులో ఫామ్ అవ్వడం జరగదు. ఓకే, సో మనం తినే ఫుడ్ డైజెషన్ అయ్యి అబ్జార్ప్షన్ అయ్యి వాళ్ళ పేగులో మొత్తం వాటర్ అబ్జార్ప్షన్ అయ్యి మిగిలిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటే అవి స్టూల్ ఫామ్ అవుతాయి. సో మనం అడిక్వేట్గా వాటర్ ఇంటేక్ లేకపోయినా కాన్స్టిపేషన్ వస్తుంది. అలా అని సెకండరీ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ. అంటే మీరు కదిలితే మీతో పాటు మీ పేగులు కూడా కదులుతాయి. సో ఇది ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేదు, ఎప్పుడు డెస్క్ జాబ్ కూర్చొనే ఉండడము, ఎక్కువ మూమెంట్ లేదు, వాళ్ళల్లో కాన్స్టిపేషన్ సమస్య కామన్గా మేము చూస్తాం. ఇదే కాకుండా ఏమైనా మెడికల్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కాన్స్టిపేషన్ కామన్గా ఉంటుంది. అదే మా దాంట్లో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు, దాంట్లో కూడా కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది కామన్గా.
మెడికల్ కాజెస్ ఇవే కాకుండా కొందరు డ్రగ్స్ వాడేవాళ్ళు, అంటే మెడిసిన్స్ వాడేవాళ్ళు, ఎస్పెషల్లీ కొంచెం యాంటీ డిప్రెసెంట్స్ లాంటి మాత్రలు వాడేవాళ్ళు, వాళ్ళల్లో ఈ డ్రగ్స్ కారణంగా కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. ఇదే కాకుండా మనకు మెయిన్గా అప్పుడప్పుడు ఏమన్నా రెక్టంలో ఆర్ ఏమన్నా పేగులో అడ్డుపడే కంతులు కానీ గడ్డలు కానీ అట్లా ఏమన్నా ఉన్నా కూడా కాన్స్టిపేషన్ రావచ్చు. కాన్స్టిపేషన్లో కూడా మనకు కామన్గా ఏంటి అంటే స్లో ట్రాన్సిట్ అంటారు, అంటే వాళ్ళల్లో పేగులు కావలసినంత స్పీడ్గా మూవ్ అవ్వట్లేదని అర్థం, అంటే డైజెషన్ ప్రాసెస్లో. దాన్ని స్లో ట్రాన్సిట్ కాన్స్టిపేషన్ అంటారు. ఇది కాకుండా రెగ్యులర్గా ఉంటే నార్మల్ ట్రాన్సిట్ అంటారు. సో ఈ రెండు కాన్స్టిపేషన్ రకాలు, అండ్ ఇవి మోస్ట్ కామన్ కాజెస్ కాన్స్టిపేషన్కి. ఓకే. అండ్ మీరు చెప్పారు ఒక డేలో 3 times వెళ్ళినా కూడా ఫైన్ అని చెప్పి, బట్ తినగానే వాళ్ళు మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది అని అనుకోండి, ఈజ్ దట్ ఓకే ఆర్ దానికి కూడా ఏమన్నా ఉందా? ఎస్, ఇది కూడా మా ప్రాక్టీస్లో కామన్గా మేము అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో చూసే కంప్లైంట్ దట్ మేము తినగానే మాకు ఇమీడియట్గా యూనో మోషన్ బవల్ స్టిమ్యులేట్ అవుతుంది. కొందరికైతే అర్జెన్సీ, అంటే ఇమీడియట్గా వాళ్ళు వాష్రూమ్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఒక రకమైన కడుపులో కానీ, ఎందుకంటే మనం తినగానే ఫస్ట్ 1 hour to 2 hours ఫుడ్ అంతా మన కడుపు భాగంలోనే డైజెషన్కి అవుతుంది, దాని తర్వాతే పేగులోకి వెళ్ళడం జరుగుతుంది. సో కడుపులో ఏదన్నా వాపు, ఎస్పెషల్లీ మేము కామన్గా చూసేది కడుపు చివరి భాగంలో కానీ ఏదైనా పెప్టిక్ అల్సర్స్, యాంట్రమ్లో కడుపు భాగం, ఏదైనా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటారు. ఇది కామన్గా కాజెస్ ఇవి, ఈ కంప్లైంట్ స్పెసిఫిక్గా. మీరు చెప్పిన కంప్లైంట్ని గ్యాస్ట్రోకోలిక్ రీఫ్లెక్స్ అంటారు. అది నార్మల్గానే ఉంటుంది ఎప్పుడు చిన్నప్పుడు, ఏది అప్పుడే పుట్టిన కొన్ని వీక్స్ టు మంత్స్ ఓల్డ్ బేబీస్లో మనం చూస్తాం, వాళ్ళని ఇలా ఫీడ్ చేయగానే వాళ్ళకి కొంచెం బవల్ స్టిమ్యులేట్ అవుతుంది. అది బై అడల్ట్హుడ్, అంటే పెద్దగా అయ్యేసరికి ఆర్ కిడ్ నుంచి పైకి వచ్చేసరికి అది నార్మల్ అయిపోతుంది, అట్లా ఉండదు. బట్ ఎప్పుడైతే అది అలా ఉంటుంది అంటే డెఫినెట్లీ మనం కడుపులో ఏమన్నా వాపు ఉందా, కడుపు కానీ చిన్న పేగులో ఏమన్నా కండిషన్ ఉందా, ఎందుకు అని మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సలహా తీసుకోవడం అన్నది బెటర్. ఓకే సార్, నేను విన్నాను అనమాట, మన పూప్ కూడా మన హెల్త్ గురించి చెప్తుంది అని చెప్పి, మన పూప్ కలర్ సైజ్ కూడా మన హెల్త్ గురించి చెప్తుంది అని చెప్పి. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? డెఫినెట్లీ ఇప్పుడు పూప్ ఆర్ మన స్టూల్ కలర్ డెఫినెట్లీ ఇట్ ఇండికేట్స్ మెనీ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఒక మనిషి నార్మల్ డైజెషన్ yellowish stools పాస్ చేయడం అన్నది ఇట్ ఈస్ నార్మల్సీ బికాస్ ఆఫ్ పిగ్మెంట్ ఇన్ ద స్టూల్. ఆ yellowish కలర్ అన్నది ఆ స్టూల్లో ఉన్న పిగ్మెంట్ కారణంగా ఉంటుంది. అదే కొన్ని అబ్నార్మల్ కండిషన్స్లో స్టూల్ కలర్ పూప్ కలర్ మారుతుంది. దీంట్లో ఏంటంటే సమ్టైమ్స్ పేషెంట్ ఆర్ పర్సన్కి బ్లాక్ స్టూల్స్ వస్తాయి. సో దీన్ని మెలీనా అంటారు. బ్లాక్ అంటే టారీ బ్లాక్, ఈ డాంబర్ కలర్లో ఉండే బ్లాక్. అది బ్లాక్ స్టూల్స్ వస్తే దాని ఇండికేషన్ ఏంటి అంటే సమ్వేర్ మన జిఐటీలో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో ఎస్పెషల్లీ అప్పర్ జిఐ అంటే కడుపు కానీ చిన్న పేగు భాగంలో కానీ ఏమన్నా యాక్టివ్ బ్లీడింగ్ అవుతుంటే అది కింద వరకు ట్రావెల్ చేసేసరికి బికాస్ ఆఫ్ సమ్ కెమికల్ రియాక్షన్స్ కలర్ మారి బ్లాక్ కలర్గా మారి బ్లాక్ స్టూల్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఫర్ జిఐ బ్లీడ్, బ్లాక్ టారీ స్టూల్స్ అన్నవి. ఇదే కాకుండా కొందరు చిన్నపిల్లల్లో రెడ్ కరెంట్ జెల్లీ స్టూల్స్ అంటారు, అంటే జెల్లీ లాగా స్టూల్స్ రావడం రెడ్డిష్గా, అది కొన్ని ఇంటర్సెప్షన్ అంటారు, అది ఇంటెస్టైనల్ కండిషనే, దాని కారణంగా వస్తుంది. అదే కాకుండా కొందరిలో ఈ జాండీస్, ట్యూమర్స్, అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఉన్న కండిషన్స్లో కూడా పేల్ కలర్ స్టూల్, ఎందుకంటే వాళ్ళలో జాండీస్ బైల్ ఫ్లో అవ్వదు కాబట్టి వాళ్ళల్లో పేల్ మన క్లే కలర్, మట్టి కలర్ స్టూల్స్ వస్తాయి. సో ఇది కూడా ఒక ఇంత అబ్నార్మల్ స్టూల్స్. సో మనకు బ్లాక్ స్టూల్స్ ఉన్నా, రెడ్ కరెంట్ జెల్లీ స్టూల్స్ ఉన్నా, ఆర్ క్లే కలర్డ్ స్టూల్స్ ఉన్నా, ఆర్ స్టూల్స్లో బ్లడ్ ఉన్నా, విజిబుల్ బ్లడ్ ఉన్నా, ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజీ ఒపీనియన్ తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు అది వన్స్ వస్తే మనం దాన్ని ఇగ్నోర్ చేయొచ్చా, లేకపోతే ఎన్నిసార్లు వస్తే మనం ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఎనీథింగ్ ఇఫ్ మనకు బ్లీడ్ అయ్యే సస్పిషన్ ఉంది అంటే ఈవెన్ వన్స్ కూడా అబ్నార్మల్. సపోజ్ మనకు బ్లాక్ స్టూల్ ఉన్నా ఆర్ ఫ్రాంక్ బ్లడ్, ఈ రెండు మీరు చూస్తే ఇమీడియట్ డాక్టర్ సలహా తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్. బట్ సమ్టైమ్స్ ఈ బ్లాక్ స్టూల్స్ అన్నది కామన్గా కొన్ని మెడిసిన్స్ ద్వారా కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్ ఈ ఐరన్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళలో బ్లాక్ స్టూల్స్ అన్నవి రావడం సహజం. సో ఆ ఎక్సెప్షన్ తీసేస్తే
సో మిగతా కండిషన్స్లో బెటర్ మీరు డాక్టర్ సలహా తీసుకోవడం బెటర్. ఓకే. పూప్ పాస్ చేసేటప్పుడు స్ట్రెయిన్ చేశారు అని అంటే పైల్స్ వస్తుంది అని అంటారు. ఇది నిజమేనా సార్? ఎస్, నిజమే. పైల్స్ అన్నది మనకు ఏనల్ కెనాల్ రీజన్లో ఉన్న బ్లడ్ వెజల్స్ ఆర్ వీనస్ కాలమ్స్ ఏవైతే అంటామో నార్మల్ కుషన్స్ అవి బాగా కాన్స్టిపేషన్ హార్డ్ స్టూల్స్ ఉన్న వాళ్ళల్లో ఇవి కుషన్స్ ఆర్ వీనస్ కాలమ్స్ బాగా ఎన్లార్జ్ అయిపోతాయి. ఎన్లార్జ్ అయ్యి పెద్దగై అవి కొంచెం పెయిన్ కాజ్ చేయొచ్చు, టెండర్ అవ్వచ్చు అండ్ బ్లీడ్ కూడా అవ్వచ్చు. సో మీరు స్ట్రెయిన్ పేషెంట్ ఆర్ పర్సన్ హార్డ్ స్టూల్స్ కారణంగా బాగా స్ట్రెయిన్ అవుతుంటే ఈ కాలమ్స్ మీద స్ట్రెచ్ ఎక్కువ అవుతుంది. సో అందుకే పైల్స్ సైజ్ పెరగడం కానీ ఆర్ పైల్స్ బ్లీడ్ అయ్యే స్వభావం కానీ ఈ స్ట్రెయినింగ్ వలన ఎక్కువ అవుతుంది. మనకి హార్ట్ దగ్గర పెయిన్ వచ్చింది అని అంటే అది గ్యాస్ ప్రాబ్లం అయినప్పటికీ హార్ట్ అటాక్ ఏమో అని భయపడతాం. సో అసలు హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ ఈ హార్ట్ బర్న్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? సాధారణంగా హార్ట్ అటాక్ అంటే ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ ఉంది కారణంగా ఈ క్వశ్చన్ అరైజ్ అవుతుంది, విచ్ ఇస్ గుడ్. సో ఆ హార్ట్ అటాక్ అన్నది ఎప్పుడు సాధారణంగా మోస్ట్ కామన్లీ మనకు హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గితే ఆర్ పెద్ద హార్ట్కి సప్లై చేసే మెయిన్ రక్తనాళాలు ఏదన్నా బ్లాక్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. సో అది యూజువల్గా పర్సన్కి మోస్ట్ కామన్లీ అంటే అన్కామన్ రేర్ సినారియోస్ వేరు. మోస్ట్ కామన్లీ మనకు పర్సన్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే పర్సన్ ఒక కామన్ సినారియోస్ చూసుకుంటే డయాబెటిక్ అయి ఉండొచ్చు, స్మోకర్ అయి ఉండొచ్చు, ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు, ఒబీస్ అయి ఉండొచ్చు ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. ఇది కామన్ సినారియో బ్యాక్గ్రౌండ్ ఆ పర్సన్కి. సేమ్ టైం హార్ట్ పెయిన్ అన్నది ఆల్వేస్ ఎఫర్ట్కి అంటే మనం చేసే పనికి రిలేటెడ్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మనము కూర్చొని మాట్లాడుతున్నాము, ఇలాంటి తక్కువ ఎఫర్ట్ ఎక్కువ లేని పనుల్లో మన హార్ట్ స్ట్రెయిన్ అవ్వదు ఆర్ పెయిన్ వచ్చే అవకాశం తక్కువ. ఎప్పుడు కానీ పర్సన్కి ఛాతిలో నొప్పి కొంచెం మెట్లెక్కితే వస్తుంది ఆర్ కొంచెం వాష్రూమ్ వెళ్ళేసి వస్తుంది ఆర్ కొంచెం పని చేస్తే వస్తుంది ఛాతిలో నొప్పి, ఎస్పెషల్లీ మిడ్ పాయింట్ కొంచెం బాగా హెవీనెస్. హార్ట్ పెయిన్ అన్నది కొంచెం ఒక సెన్స్ ఆఫ్ హెవీనెస్ అంటే మన గుండె మీద బరువు వేసిన ఫీలింగ్ కామన్గా ఉంటుంది. ఇదే కాకుండా ఎఫర్ట్తో రిలేషన్ కాకుండా మామూలుగా ఈ మన స్వెట్టింగ్స్ ఎక్కువ, బికాజ్ హార్ట్ వెజల్ రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు బాడీలో ఒక నర్వస్ సింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎక్కువ స్వెట్టింగ్స్ రావడము, కళ్ళు తిరిగిన ఫీలింగ్ రావడము, గుండె దడ అంటే పాల్పిటేషన్స్, హార్ట్ వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించడం, ఇది కామన్ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ సిమ్టమ్స్ ఒక ఎఫెక్ట్ ఆర్ లక్షణాలు ఇట్లా ఉంటాయి. వెరాజ్ గ్యాస్ట్రిక్ పెయిన్ ఆర్ యాసిడ్ రీఫ్లక్స్ సమ్టైమ్స్ లొకేషన్ సేమ్ ఉండొచ్చు, బట్ ఈ స్వెట్టింగ్స్ కానీ గుండె దడ కానీ ఇది ఉండే అవకాశం ఉండదు సహజంగా. అండ్ హార్ట్ పెయిన్ లాగానే ఇది కూడా మన లెఫ్ట్ హ్యాండ్కి రేడియేషన్ ఈసోఫాజియల్ పెయిన్ కూడా ఉండొచ్చు. సో అందుకని మేము యాసిడ్ రీఫ్లక్స్ ఇట్ మిమిక్స్ హార్ట్ అటాక్ పెయిన్ అని అప్పుడప్పుడు చెప్తాం. బట్ సాధారణంగా ఇందాక నేను చెప్పినట్టు కొంచెం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్, ఎఫర్ట్తో రిలేటెడ్ అంటే కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు వచ్చే పెయిన్ సాధారణంగా మనం హార్ట్ నుంచి వచ్చేట తీసుకుంటాం. ఓకే. కొంతమందికి గ్యాస్ గుండెకి తన్ని చనిపోయారు అని అంటారు. సో అంటే ఆ ప్రాసెస్ ఏంటి సార్, అసలు ఏం జరుగుతుంది? గ్యాస్ గుండెకి తన్నడం అంటూ సాధారణంగా ఏమీ ఉండదు. అంటే యూజువల్గా అది మోస్ట్ కామన్లీ ఒక పర్సన్ డెత్ అయ్యాడు అంటే ఇట్ ఈస్ ఇన్వేరియబుల్లీ అది ఒక కార్డియాక్ ఈవెంట్. అది డెత్ అయ్యింది అంటే ఇట్ కమ్స్ అండర్ సడన్ కార్డియాక్ డెత్. దాంట్లో ఈ హార్ట్ అటాక్ ఒకటే కాదు, సమ్ టైమ్స్ కొన్ని ఎరిథమియాస్ అంటారు, అంటే గుండె ఒక రిథమ్ శృతి అంటారు కదా, ఆ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఆర్ బ్లాక్స్, వీటి కారణంగా సడన్ కార్డియాక్ డెత్ ఉంటుంది. కొందరిలో వెరీ రేర్లీ హైపర్ట్రోఫిక్ కార్డియాక్ మయోపతి అని ఉంటుంది, దాంట్లో కూడా వాళ్ళకి సడన్ కార్డియాక్ డెత్స్ రిస్క్ ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ ది కొంచెం రేర్, అంత కామన్గా మనం చూడం. మార్నింగ్ తనేదో బిర్యానీ స్పైసీ ఫుడ్ తినొచ్చాడు, తనకి చాలా గ్యాస్గా ఉంది, తను ఈనో అవన్నీ వేసుకున్నాడు, అయినప్పటికీ తనకి రిలీఫ్ రాలేదు అండ్ ద నెక్స్ట్ డే హీస్ నో మోర్, ఓకే, చనిపోయాడు. అందుకని నేను ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. సో మీరు అడిగింది సొసైటీలో కామన్గా అప్పుడప్పుడు మనము చూస్తూ ఉంటాము, బట్ అది ఇట్ ఈస్ వెరీ టిపికల్ దట్ ఇట్ ఈస్ కార్డియాక్ పెయిన్ ఓన్లీ. ప్రాబబ్లీ ఆ మనిషి ఆర్ ఆ పర్టికులర్ పర్సన్ దాన్ని ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఓకే. సో ఆ కార్డియాక్ పెయిన్ కానీ ఆర్ తనకు ఇప్పుడు
ఎస్పెషల్లీ మనం తిన్నా కూడా, ఎస్పెషల్లీ కార్డియాక్ పెయిన్స్ కూడా సమ్టైమ్స్ ఆఫ్టర్ హెవీ మీల్ ఆర్ సంథింగ్ లైక్ ఒక పార్టీలో తినడం ఆర్ ఏదన్నా హెవీ బింజ్ ఆల్కహాల్ కన్జంప్షన్, వీటి తర్వాత కామన్గా మనకు ట్రిగర్ అవుతాయి. సో అది కూడా కామన్ కోఇన్సిడెన్స్ సినారియో ఫర్ దిస్ కార్డియాక్ ఈవెంట్. ఈ కార్డియాక్ ఈవెంట్ జరిగేటప్పుడు అది కూడా ఒక ఈవెంట్లో భాగమే, కానీ అది కామన్ ట్రిగర్ అన్నమాట. బట్ తనకు వచ్చింది గ్యాస్ట్రిక్ పెయిన్ కాదు, తనకు వచ్చింది కార్డియాక్ పెయినే అన్ఫార్చునేట్లీ. బట్ హీ ఫెయిల్ టు ఐడెంటిఫై ఇట్. ఆ ప్రాంప్ట్ మెడికల్ హెల్ప్ ఆ టైంలో తీసుకుంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఓకే సార్, ఇన్ని ఇయర్స్ మీ ఎక్స్పీరియన్స్లో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన కేసు ఏమన్నా ఉందా, లేకపోతే లైక్ మీ పర్సెప్షన్ని అసలు టోటల్గా మార్చేసిన కేసు కానీ ఏమన్నా ఉందా? ఛాలెంజింగ్, ఎస్, మోర్ ఆర్ లెస్ ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. అంటే కొన్నిసార్లు మేము నాట్ జస్ట్ రొటీన్ గ్యాస్ట్రెంట్రాలజీ ఓపీడీఏ కాకుండా నేను చేసేది ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ చాలా ఉంటాయి, దాంట్లో ఛాలెంజింగ్ కేసెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బాగా సిక్ ఉండి తీవ్రమైన జాండిస్ ఉన్న పేషెంట్ బాగా సివియర్ సెప్సిస్లోకి వెళ్ళి ప్రాణాంతక స్థితిలో ఉన్నప్పుడు మేము చేసే ఇంటర్వెన్షన్ ద్వారా ఆ పేషెంట్ ఇంప్రూవ్ అయ్యి బయటపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవి ఇంచుమించు కామన్గా మేము చేసే ప్రొసీజర్స్లో భాగమే. అలాగే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఉన్నా కానీ ఆర్ ఏదైనా ఫ్యాటీ లివర్ డిసీజ్ కారణంగా మన ఎమర్జెన్సీ రూమ్కి సివియర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడ్ ఆర్ బ్లడ్ వామిటింగ్స్తో అయ్యి మేము చేసే ఎమర్జెన్సీ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ద్వారా ఆ బ్లీడ్ నాపి, ఇలాంటి కామన్ ఛాలెంజెస్ ఆర్ ఎమర్జెన్సీస్ మేము చూస్తాం ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. నా పర్సెప్షన్ని మార్చిన కేసు ఏంటి అంటే పేషెంట్ విల్ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్ హీలింగ్లో అన్నది రీసెంట్గా నేను చూసిన ఒక కేసులో ఒక అరౌండ్ 60 year లేడీ సివియర్ ప్యాంక్రియాటైటిస్తో తను అడ్మిట్ అయ్యారు. అండ్ ఆల్మోస్ట్ 3 to 6 months, అంటే ప్యాంక్రియాటైటిస్ అన్నది సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డెబిలిటేటింగ్, అంటే మనిషిని బాగా వీక్ చేసి రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే డిసీజెస్లో ఈ ప్యాంక్రియాటైటిస్ కూడా ఒకటి. అన్ఫార్చునేట్లీ ఈ పేషెంట్కి సివియర్ ప్యాంక్రియాటైటిస్ రావడం ద్వారా అబ్డామిన్లో డిఫరెంట్ కాంప్లికేషన్స్ అవ్వడం జరిగింది. బట్ ఈ 3 to 6 months ఓవరాల్ ఏదైతే తన జర్నీ ఉందో, ఫైనల్గా తను ఆల్మోస్ట్ 6th monthలో తను కంప్లీట్ రికవరీ అయినట్టు నాకు అనిపించింది, తనకు అనిపించింది. సో ఈ మొత్తం ప్రాసెస్లో నేను తన విషయంలో చూసింది ఏంటి అంటే ఆవిడెప్పుడు చాలా పాజిటివ్గా, చాలా ధైర్యంగా అనిపించింది నాకు. ఎప్పుడు కానీ తను భయపడలేదు. సో పేషెంట్ విల్ పవర్ కూడా అప్పుడప్పుడు మన ట్రీట్మెంట్లో భాగంగా మనం ట్రీట్మెంట్లో చాలా హెల్ప్ అవుతుంది. పేషెంట్ పాజిటివ్గా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే మీకు పైనుంచి కూడా హెల్ప్ వస్తుంది. అప్పుడు న్యాచురల్లీ మీ హీలింగ్ అన్నది ఫాస్ట్ జరుగుతుంది. ఓకే సార్, ఎండోస్కోపీ కొలనోస్కోపీ అంటే జనరల్లీ భయపడతారు. బట్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ లేకపోతే ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్న టెక్నాలజీ కానీ ఎలా ఉంది? ఎస్, అంటే ఎండోస్కోపీ కొలనోస్కోపీ అంటే అది భయపడాల్సిన అవసరం లేదు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎండోస్కోపీ మనకు అందరికీ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ ఎక్కువ ఉంది. దట్ ఏమైనా గ్యాస్ట్రిక్ పెయిన్ కానీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ ఉంటే కెమెరా ద్వారా చెక్ చేస్తారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని ఒక కామన్ అవేర్నెస్ వచ్చింది. బట్ మన ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ వాట్ ఐ రియలీ ఫీల్ ఈస్ కొలనోస్కోపీ మీద అవేర్నెస్, ఈ కోలాన్ క్యాన్సర్ యొక్క స్క్రీనింగ్. అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ మనకు 45 to 50 years తర్వాత ప్రతి 10 సంవత్సరాలకి కొలనోస్కోపీ చేసుకోవాలి. బట్ అది అన్ఫార్చునేట్గా మనం ఇంకా ప్రాక్టీస్లో కొందరు అవేర్నెస్ ఉన్నవాళ్ళు ఆర్ బయట కంట్రీస్ యొక్క హెల్త్ సిస్టమ్స్ ఇవన్నీ అవేర్నెస్ ఉన్నవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి స్క్రీనింగ్కి వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, మేబీ 1 to 2% కంటే తక్కువ వాళ్ళు. బట్ ఎవరైతే జనరల్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళలో కూడా ఈ అవేర్నెస్ ఉండాలి. అంటే 50 సంవత్సరాలు పైబడిన ప్రతి వాళ్ళు అట్లీస్ట్ ప్రతి 10 సంవత్సరాలకి కోలాన్ స్క్రీనింగ్. ఎందుకంటే కొలనోస్కోపీలో ఈ క్యాన్సర్స్ అన్నవి స్లో గ్రోయింగ్ ఉంటాయి. చిన్న కంతులు పాలిప్ సైజ్లో ఉన్నప్పుడు మనం పిక్ చేయడం ద్వారా ఈవెన్ వాటికి ఈ కొలనోస్కోపీ ద్వారానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ అది ఎర్లీ క్యాన్సర్ అయినా కూడా. అందుకనే కొలనోస్కోపీ స్క్రీనింగ్ ఇంపార్టెంట్. మనకు టైం ఎక్కువ స్లో గ్రోయింగ్, సహజంగా ఈ కోలాన్ క్యాన్సర్స్ అన్నవి కొంచెం స్లో గ్రోయింగే ఉంటాయి.
అండ్ దే ఆర్ సర్జికల్గా ఈజీగా మనం కరెక్ట్ చేసి పేషెంట్ని మనము కంప్లీట్గా క్యాన్సర్ని తీయడం జరిగితే ఇంచుమించు వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు తర్వాత. సో అందుకని కొలనోస్కోపీ స్క్రీనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. వెరాజ్ టెక్నాలజీ వైజ్ ఈ పాలిప్ డిటెక్షన్ కానీ ఈ ఎర్లీ డిటెక్షన్స్ ఏవైతే ఎర్లీ లీజన్స్ ఉంటాయో అవి డిటెక్ట్ చేయడానికి మాకు కొంచెం ఈ ఎండోస్కోపిక్ టెక్నాలజీస్ హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే కొన్ని మన ఎండోస్కోపీ చేసేటప్పుడే అక్కడ మనకు కనిపించే వాటిని ఇమేజ్ ఎన్హాన్స్ చేయడం. సో ఎర్లీ లీజన్స్ని ఆ టెక్నాలజీ ద్వారా పిక్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంచెం కూడా అది రోల్ ఇప్పుడు పిక్ అవుతుంది ఫర్ బెటర్ ఇమేజింగ్ డ్యూరింగ్ ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ. స్ట్రీట్ ఫుడ్ని గట్ పాడవకుండా స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి ఏమన్నా ట్రిక్లు ఏం లేవా? లేవా? ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్ ఐ కెనాట్ అడ్వకేట్ మీరు వెళ్ళి తినండి, ఎందుకంటే సమ్ హౌ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఏ కండిషన్లో చేస్తున్నారు కూడా ఇంపార్టెంటే. సో అది స్ట్రీట్ ఫుడ్ అన్నది కామన్, ఎస్పెషల్లీ మాన్సూన్స్, దిస్ బీయింగ్ మాన్సూన్ సీజన్, ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది కామన్గా. గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ వైరల్ హెపటైటిస్ కానీ ఇప్పుడే ఎక్కువ చూస్తాం మనం. సార్, మిత్ వర్సెస్ ఫ్యాక్ట్. ఓకే, నేను ఒక 5 అడుగుతాను మిమ్మల్ని. ఓకే. అండ్ అది ఎందుకు ఫ్యాక్ట్ ఎందుకు మిత్ అని చెప్పండి. ఓకే. అండ్ డ్రింకింగ్ వాటర్ రైట్ ఆఫ్టర్ మీల్ లీడ్స్ టు డైజెషన్ ఇష్యూస్. తిన్న వెంటనే వాటర్ తాగడం వల్ల డైజెషన్ ఇష్యూస్ వస్తాయా? ఎస్, ఐడియల్గా మనకు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ వాటర్ తాగడం ఇమీడియట్గా మనం మీల్ తీసుకున్న తర్వాత మన శరీరంలో మన జిఐటి కడుపు భాగంలో కానీ పేగులో కానీ కొన్ని న్యాచురల్గా ఉండే డైజెస్టివ్ ప్రాసెస్లు కొన్ని ఉంటాయి. దాంట్లో యాసిడ్ ఒకటి, మనం తినే ముందు నుంచే యాసిడ్ సెక్రేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్సెసివ్గా వాటర్ కన్జ్యూమ్ చేస్తే అది డైల్యూట్ అయిపోవచ్చు. సో వాటర్ ఎక్కువ ఇమీడియట్గా ఆర్ తినేటప్పుడు కూడా అడ్వైజబుల్ కాదు. కొంచెం టైం ఇచ్చి ఒక 1/2 hour to 1 hour అయిన తర్వాత మీరు అడిక్వేట్గా వాటర్ తీసుకోవడం అన్నది బెటర్ ప్రాక్టీస్, రాదర్ దాన్ ఇమీడియట్గా తీసుకోవడం అన్నది అంత మంచిది కాదు. ఓకే. అండ్ పెరుగు ఎసిడిటీకి బ్యాడ్ అంటే పెరుగులో మనకు లాక్టిక్ యాసిడ్ ఉంటుంది అని కామన్గా అనుకుంటారు. బట్ పెరుగు అసిడిటీకి బ్యాడ్ కన్నా పెరుగు ఎక్కువ యూజువల్గా బాగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళల్లో మేము ఏంటంటే టూ థిక్ కర్డ్ అవాయిడ్ చేయమని చెప్తాము. నంబర్ 1, ఎందుకంటే బాగా ఫ్యాటీ మిల్క్ ప్రోడక్ట్స్, దానివల్ల వాళ్ళ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్, మిల్క్ ప్రోడక్ట్స్, థిక్ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నవి నైట్ టైం డిన్నర్ ఆర్ బిఫోర్ డిన్నర్ ఆర్ ఆఫ్టర్ డిన్నర్ కూడా మేము అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళలో ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, రీఫ్లక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కామన్గా బెస్ట్ ప్రాక్టీస్ ఈజ్ సాధ్యమైనంత వరకు బటర్ మిల్క్ తీసుకోవడం మంచిది. ఎవరికైతే అసలు రీఫ్లక్స్ సమస్య ఎక్కువ లేదు, కంఫర్టబుల్లో, వాళ్ళు దే కెన్ టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ కర్డ్. ఇన్ఫ్యాక్ట్ కర్డ్లో ఉండే ప్రోబయోటిక్స్ మన డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో కామన్గా మనకున్న ఎవ్రీ హౌస్ హోల్డ్ అవైలబుల్ బెస్ట్ ప్రోబయోటిక్ ఈస్ కర్డ్. సో వీ అడ్వకేట్ టేకింగ్ కర్డ్. ఓకే. స్పైసీ ఫుడ్ కాజెస్ అల్సర్స్. కాజ్ అని అనము, బట్ స్పైసీ ఫుడ్ తినడం ద్వారా ఎవరికైతే అల్సర్స్ కానీ యాసిడ్ రీఫ్లక్స్ కానీ ఉందో వాళ్ళలో ఆ సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి. అంతేగాని స్పైసీ ఫుడ్ తింటే అల్సర్ ఫామ్ అవ్వదు. బట్ ఆ పెయిన్ కానీ, అల్సర్ రిలేటెడ్ పెయిన్ కానీ ఆర్ రీఫ్లక్స్ అవ్వడం కానీ, ఎందుకంటే ఈ స్పైసీ ఫుడ్లో ఉండే కెమికల్ మనకు రీఫ్లక్స్ కాజ్ చేయడానికి మనకున్న స్పింక్టర్ని రిలాక్స్ చేసి ఎక్కువ రీఫ్లక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైతే యాసిడ్ రీఫ్లక్స్ ఉంటుందో వాళ్ళు న్యాచురల్గా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ సఫర్ అవుతారు. ఓకే. అండ్ మలబద్ధకం ఉన్నప్పుడు బనానాస్ తినకూడదు. అదేమీ అంత ఫ్యాక్ట్ కాదు, ఎందుకంటే బనానాస్లో కామన్గా మనకు దొరికే ఫ్రూట్స్లో బనానా అది గుడ్ ఇన్ ఎలక్ట్రోలైట్స్ అండ్ ఆల్సో ఫైబర్ కూడా మంచిదే. సో గుడ్ ఫైబర్ అండ్ బనానాస్ మేము డెఫినెట్లీ అడ్వకేట్ చేస్తాం. దానికి కాన్స్టిపేషన్ వస్తుందని ఏమీ లేదు, నో సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్. స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ లీడ్స్ టు అల్సర్. స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ లీడ్స్ టు అల్సర్ అన్నది రాంగ్.
కానీ ఈ రీఫ్లక్స్ సమస్య ఉన్న వాళ్ళల్లో ప్రొలాంగ్డ్ గ్యాప్స్ మీల్ మధ్యలో గ్యాప్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎక్కువ రీఫ్లక్స్ సమస్యలు ఉంటాయి. అంటే ఇప్పుడు అందరికీ వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్, అందరికీ ఒకే స్టేట్మెంట్ ఉండదు అడ్వైస్. సో ఎవరికైతే రీఫ్లక్స్ సమస్య, యాసిడ్ రీఫ్లక్స్ ఉందో వాళ్ళు ప్రొలాంగ్డ్ గ్యాప్స్ ఇవ్వకుండా ఉండడమే బెటర్. ఓకే సార్, వీఆర్ డన్ విత్ మిత్ అండ్ ఫ్యాక్ట్ అండ్ దెన్ ఇట్ ఈస్ లైక్ ర్యాపిడ్ ఫైర్ అనమాట. సో నేను మిమ్మల్ని కొన్ని అడుగుతాను కామన్వి, దానికి మీరు ఒక 1 minute ఆన్సర్ వచ్చేలా చెప్పండి. ఓకే, యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నేమ్ 5 things యూ అవాయిడ్. అసలు మీరు దగ్గరకు కూడా రాని అనివి ఏమన్నా ఉన్నాయి ఒక 5 things అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ ఈజ్ స్మోకింగ్, సెకండ్ ఈజ్ ఆల్కహాల్, థర్డ్ ఈజ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ బయట, ఫోర్త్ ఈజ్ హై క్యాలరీ ఫుడ్. ఓకే, అంటే ఇప్పుడు ఈ బాగా షుగర్స్ ఉన్న ఫుడ్ కానివ్వచ్చు, డ్రింక్స్ కావచ్చు, ఇది అవాయిడ్ చేస్తాను. ఓకే, అండ్ ఫిఫ్త్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ ట్రై టు అవాయిడ్ ఫ్రైడ్ ఫుడ్. సింపుల్ థింగ్స్ టు ఇంప్రూవ్ గట్ హెల్త్. మన ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు ఇంప్రూవ్ గట్ హెల్త్, ఫస్ట్ థింగ్ ఈజ్ హైడ్రేషన్. హైడ్రేషన్ ఈజ్ ద కీ. అడిక్వేట్ హైడ్రేషన్, వాటర్, సాధ్యమైనంత వరకు కోకోనట్ వాటర్, అడపదడప బటర్ మిల్క్ తీసుకోవడం గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండ్ బెనిఫిషియల్ కూడా. ఓకే, సెకండ్ థింగ్ ఈజ్ అడిక్వేట్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్లీ యాక్టివ్ ఉన్నామా, అది కూడా చాలా ఇంపార్టెంట్ గట్ హెల్త్కి కూడా. మనం అనుకుంటాము అది ఓన్లీ మజిల్ బిల్డింగ్కో ఆర్ ఫిట్గా కనపడడానికో, బట్ అల్టిమేట్లీ గట్ మైక్రోబయోమ్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. ఈవెన్ మన మూడ్ కూడా డిసైడ్ చేస్తుంది, నాట్ జస్ట్ ఓవరాల్ హెల్త్. ఓకే, అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఫ్రూట్స్ ఇంటేక్. కామన్గా ప్రతి సీజనల్ ఫ్రూట్ ఇంపార్టెంటే, బట్ పర్సనలీ ఐ అడ్వకేట్ పపాయ కానీ, వాటర్ మెలన్ కానీ, బనానా, యాపిల్, బెర్రీస్. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్, బెర్రీస్ ఎస్పెషల్లీ. అండ్ బెర్రీస్ అండ్ పోమోగ్రానేట్, మన దానిమ్మ పండు, ఈ బెర్రీస్, పోమోగ్రానేట్ రెండు దే ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అవి చేసే మేలు చాలా ఎక్కువ ఉంటుంది. డ్రింక్స్ టు అవాయిడ్ వెన్ యూ హ్యావ్ ఎ హార్ట్ బర్న్ ఆర్ యాసిడ్ రిఫ్లక్స్. ఎస్, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడాస్, ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఇవి అవాయిడ్ చేయాలి. అండ్ సెకండ్, ఎక్సెస్ టీ, కాఫీ కన్జంప్షన్. ఓకే, అండ్ టూ మచ్ ఇవి షుగరీ డ్రింక్స్, ఇవి కూడా అవాయిడ్ చేయాలి. ఫుడ్స్ దట్ క్లీన్స్ గట్. ఎస్, ఫుడ్స్ దట్ క్లీన్ గట్. అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటర్, న్యాచురల్ వాటర్ ఎంత తీసుకుంటే అంత క్లీన్ అవుతుంది. కోకోనట్ వాటర్, ఫ్రూట్ ఇంటేక్, ఫ్రూట్లో ఉండే ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్స్, అది కూడా ఇంపార్టెంటే. అండ్ ఫోర్త్ ఈజ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్. కామన్గా మనకు దొరికే దాంట్లో మజ్జిగ, పెరుగు చాలా ఇంపార్టెంట్. అది కూడా గట్ బ్యాక్టీరియాని ఎన్రిచ్ చేస్తుంది, అది కూడా గట్ క్లీనింగ్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫ్రూట్స్, ఫర్మెంటెడ్ ఫుడ్, హైడ్రేషన్, ఇవి కామన్గా మనకు. ఇదే కాకుండా మనకు హై ఫైబర్, ఈ ఫైబర్ ఉన్న డైట్ కూడా మనకు గట్ క్లెన్జింగ్ అండ్ గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో కామన్గా మనకు హై ఫైబర్ ఉండేది ఇప్పుడు రైస్లో కూడా బ్రౌన్ రైస్, కినువాడ్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే కాకుండా హోల్ గ్రెయిన్స్ తీసుకోవడము, ఈ దాల్స్లో, లెగ్యూమ్స్లో అవి తీసుకోవడము. అండ్ ఈ ఫైబరే కాకుండా మనకు అవాయిడెన్స్ కూడా ఇంపార్టెంట్. సో కామన్గా మనకి ఇవి ఏవైతే తీసుకుంటున్నామో అవాయిడింగ్ అదర్ కాంప్లెక్స్ ఫుడ్స్ కానీ, టూ మచ్ షుగరీ ఫుడ్స్ కానీ, బాగా హై క్యాలరీ ఫుడ్స్, ఇవి అవాయిడ్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ దెన్ ఫ్రూట్స్ దట్ హెల్ప్ టు రిలీవ్ కాన్స్టిపేషన్. సో ఎనీ ఫ్రూట్ విచ్ కంటైన్స్ గుడ్ ఫైబర్ కంటెంట్ అండి, ఇట్ విల్ హెల్ప్ ఫార్మింగ్ గుడ్ సాఫ్ట్ స్టూల్. సో దాంట్లో భాగంగా మనకు కామన్గా అవైలబుల్ అయ్యే దాంట్లో పపాయ చాలా మంచిది. పపాయ మంచి వాటర్ ఉన్న ఫ్రూట్, వాటర్ మిలన్, అది కూడా మంచిది. బనానా, యాపిల్, బెర్రీస్, ఇవి మేము కామన్గా అడ్వకేట్ చేస్తాం. ఓకే, ఫుడ్స్ టు అవాయిడ్ వెన్ యూ హ్యావ్ గట్ ఇష్యూస్. ఫుడ్స్ టు అవాయిడ్, సో గట్ ఇష్యూస్ న్యాచురల్గా మనము ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి లైఫ్ స్టైల్లో భాగంగా. సెకండ్ థింగ్ ఈజ్ అగైన్ మనకు ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, ఈ బయట ఎక్కువ అవైలబుల్ ఈజీలీ కుక్ అయ్యే
ఫుడ్ ఉంటుంది, రెడీ టు ఈట్ ఫుడ్, అవి అవాయిడ్ చేయాలి. ఎక్కువ మనం ఎప్పుడు వీ హ్యావ్ టు బి కాన్షియస్. మనం ఎప్పుడైనా సూపర్ మార్కెట్ ఆర్ గ్రోసరీ వెళ్ళినప్పుడు ఇంగ్రీడియంట్స్ చూడడం అన్నది మనం అలవాటు చేసుకోవాలి. దాంట్లో ఎంత ఎక్కువ ఇంగ్రీడియంట్స్, ఎంత అన్నెసెసరీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో కూడా మనం నోటీస్ చేయాలి. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ప్లస్ ఫ్రైడ్ ఫుడ్, ఎక్కువ షుగర్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఇవి అవాయిడ్ చేయాలి. ఎవ్రీ పర్సన్ ఫర్ ఎవ్రీ 6 months to 1 year ఖచ్చితంగా మీరు వెళ్ళి ఈ టెస్టులు చేయించుకోవాలి అని అంటే ఏం టెస్ట్ మీరు సజెస్ట్ చేస్తారు? ఐడియల్గా ప్రతి పర్సన్కి అది అవసరం ఉండదండి. సాధారణంగా అడ్వకేట్ స్క్రీనింగ్ ఎవరైతే కామన్గా 40 years పైబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళల్లో ఇప్పుడు అవేర్నెస్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఇయర్లీ ఒకసారి చెక్ చేసుకోండి కొన్ని బ్లడ్ పారామీటర్స్ అని చెప్తాం. ఎందుకంటే ఇండియాలో కూడా మన ఒబిసిటీ, డయాబెటీస్ చాలా రైజింగ్లో ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు ఓవరాల్ వాళ్ళ హెల్త్ మానిటర్ చేసుకోవాలి, వాళ్ళ BMI మానిటర్ చేసుకోవాలి. అది సెల్ఫ్ తనకు తాను చేసుకునేదే. అండ్ అబ్డామినల్ వేస్ట్ సర్కంఫరెన్స్, అది వాళ్ళు చెక్ చేసుకునేది. ఇదే కాకుండా కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాల్సింది ఇయర్లీ బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్స్ మన కామన్గా, అండ్ షుగర్ వాల్యూస్, ఇవి చెక్ చేసుకోమని చెప్తాం. కంపేర్డ్ టు అంటే కమింగ్ టు గ్యాస్ట్రోఎంట్రాలజీ పర్స్పెక్టివ్ పర్సే, మనకు 50 years పైబడిన వాళ్ళలో అడ్వకేట్ అట్లీస్ట్ కొలనోస్కోపీ స్క్రీనింగ్ ఎవ్రీ 10 yearsకి ఒకసారి చేసుకోండి అని చెప్తాం. అదే కాకుండా మనకు కార్డియాక్ రిస్క్ అసెస్ చేయడానికి, ఎస్పెషల్లీ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, హై రిస్క్ ఉన్నారో, ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళల్లో అట్లీస్ట్ సింపుల్ ట్రెడ్మిల్ టెస్ట్ ఆర్ ఒక ECG విత్ ట్రెడ్మిల్ టెస్ట్. ECG అన్నది రెస్ట్లో చేసేది కాబట్టి అది ఇట్ ఈస్ అడ్వైజబుల్. అట్లీస్ట్ ఇయర్లీలో ఇవి మేము బేసిక్ అడ్వైస్ చేస్తాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు కదా, జనరల్లీ చేసినప్పుడు వాళ్ళు లైక్ కొన్ని గంటల వరకు ఏమీ తినరు, ఆ తర్వాత తింటారు. ఆ తినని టైం ఏదైతే ఉందో ఆ టైంలో వాళ్ళకి గ్యాస్ కానీ లేకపోతే యాసిడ్ కానీ ఎసిడిటీ కానీ రాదా? సో ద థింగ్ ఈజ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది ఎనీ మెకానిజం మనం ఒకేసారి సడన్గా మన బాడీ మీద రుద్దలేము. అది గ్రాడ్యువల్గా తీసుకెళ్లడమే బెటర్. అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వై ఇట్ ఈస్ పాపులర్ అంటే మనకు బాడీలో రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఫిజికల్ రెస్ట్, మన లోపల ఉన్న GIT గట్కి కూడా రెస్ట్ అవసరం. ఎందుకంటే మనకు ఆ రెస్టింగ్ టైంలోనే మనకి రిపేర్ మెకానిజమ్స్ అన్నవి యాక్టివ్గా ఉండి మన బాడీ ఎస్పెషల్లీ గట్ ఇంటెస్టైన్ రిపేర్ మెకానిజం అన్నది జరుగుతుంది. మీ రిపేర్ మెకానిజం ఎంత బాగుంటే మీ గట్ మైక్రోబయోమ్ అంత బాగుంటుంది. మీ గట్ మైక్రోబయోమ్ ఎంత బాగుంటే మీ ఓవరాల్ గట్ హెల్త్ అండ్ ఓవరాల్ బాడీ హెల్త్ బాగుంటుంది, ఇంక్లూడింగ్ యువర్ మూడ్, ఫిజికల్ యాక్టివిటీ, ఎవ్రీథింగ్. సో అందుకని అది అడ్వకేట్ చేస్తారు. బట్ ఇది అందరికీ సూటబుల్ కాకపోవచ్చు. సమ్టైమ్స్ ఎవరికైతే బాగా యాసిడ్ రీఫ్లక్స్ ఉన్నారో వాళ్ళు ప్రొలాంగ్డ్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయలేకపోవచ్చు. సో బెస్ట్ థింగ్ మనకు అందరికి చేయగలిగేది ఏంటి అంటే 6:30 to 7 PM లోపు డిన్నర్ చేయడం నంబర్ 1. సో బాగా ఇంకా ఆకలి ఉంది అనుకుంటే నైట్ ఒక చిన్న ఫ్రూట్ బౌల్ తినడం. ఇంతకు మించి డిన్నర్ ఎర్లీగా చేసి మనము ఎర్లీగా పడుకుంటే, అంటే బిఫోర్ 10 to 11 లోపే మనం పడుకోవాలి. పడుకుంటే మన 6:30-7కి తిన్న డిన్నర్ మనకు మిడ్ నైట్ దాటిన తర్వాత 2 o'clock 3 o'clock ప్రాంతానికి కంప్లీట్ డైజెషన్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఈ నెక్స్ట్ డే మీరు పొద్దున మీల్ ఆర్ బ్రేక్ఫాస్ట్ తీసుకునే టైం ఏదైతే 8 to 9 ఉందో వీ హ్యావ్ గుడ్ 6 hours టైం. సో ఈ 6 hours మన బాడీ మొత్తం రిపేర్ జరుగుతుంది. అంటే మీరు ఆ ఇంటెస్టైన్కి టైం ఇస్తున్నారు. అంతేగాని మీరు రాత్రి 12 గంటలకు తిని మళ్ళీ పొద్దున్న లేసి 7 గంటలకి మళ్ళీ ఇంకేదో తింటే మీకు అంత బాడీకి అంత టైం లేదు రిపేర్ అవ్వడానికి. సో అందుకు వాళ్ళల్లో ఎక్కువ ఇష్యూస్ వస్తాయి. అందులో గట్ హెల్త్ పాడవడం, ఒబిసిటీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడం, ఫ్యాటీ లివర్ డిసీజ్ వర్సన్ అవడం, ఇవంతా ఈ పర్టికులర్ లైఫ్ స్టైలే మెయిన్ కారణం. కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పర్సే దానివల్ల అసిడిటీ పెరగడం అంటూ ఉండదు, అన్లెస్ బాగా యాసిడ్ రీఫ్లక్స్ ఉంటే తప్ప వాళ్ళకి. డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ అని చెప్పి ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయినాయి కదా సార్. సో నిజంగా అది గట్ హెల్త్ని గట్ని డీటాక్సిఫై చేస్తుందా? గట్ని డీటాక్సిఫై
చేయడానికి హెల్ప్ అవుతుంది, కానీ దానివల్లనే గట్ డీటాక్సిఫై అవ్వదు. డీటాక్సిఫికేషన్ అన్నది ఇట్ షుడ్ బి ఏ కాన్స్టెంట్ ఫినామినన్. అంటే మన డైలీ లైఫ్లో అదొక భాగంగా ఉండాలి. అందుకే మన చాయిసెస్ అన్నవి బాగా క్లియర్గా ఉండాలి. దాంట్లో ఓవరాల్గా మీరు యాజ్ ఏ పర్సన్ బ్యాలెన్స్డ్గా ఉండడమే ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్రాక్టీస్, రాదర్ దాన్ ఒక 2 నెలలు హ్యాప్హాజార్డ్గా అడ్డదిడ్డంగా ఉండేసి సడన్గా ఒక 15 రోజులు కరెక్ట్గా ఉండి మళ్ళీ ఒక 2-3 మంత్స్, అది లాంగ్ రన్లో అంత మంచిది కాదు. సో ఏ ఒక్కదానితోటే 100% రిజల్ట్స్ అన్నవి రావు. ఓవరాల్గా మీరు హైడ్రేషన్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, రెస్ట్ కానీ, డైట్లో బ్యాలెన్స్డ్ డైట్ కానీ, ఇది ఇంపార్టెంట్ రాదర్ దాన్ ఒక్క పర్టికులర్ షార్ట్ పీరియడ్లో డీటాక్సిఫై అవ్వడం అన్నది అంత మంచి ప్రాక్టీస్ కాదు. పర్సనల్లీ ఐ డోంట్ అడ్వకేట్ దోస్ ప్రాక్టీసెస్. ఓకే, జనరల్లీ గ్యాస్ ఉన్న పేషెంట్స్కి ఆనియన్ తినొద్దంటారు, లెమన్ తినొద్దంటారు, గోంగూర తినొద్దంటారు. సో ఇట్లా ఏ చూసినా కూడా అది తినొద్దు అంటారు. సో అలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? ఏం ఫుడ్ అంటే పర్టికులర్గా ఈ ఫుడ్ తీసుకుంటే ఇది మంచిగా ఉంటుంది వాళ్ళకి అనేది ఏమన్నా ఫుడ్స్ ఏమున్నాయి సార్? డెఫినెట్లీ ఇప్పుడు మనకు అందరికీ అన్నీ పడాలని లేదు. ది బెస్ట్ థింగ్ ఈజ్ మనకి ఎప్పుడైనా క్రానిక్గా ఇప్పుడు మాకు వచ్చే పేషెంట్స్లో కూడా ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ ఫంక్షనల్ బవల్ డిజార్డర్స్ అంటారు. అంటే ఓన్లీ ఫంక్షనల్ డిస్పెప్సియా కానీ ఐబిఎస్ ఇవి అంటాము, ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్. అయితే వీళ్ళల్లో మేము కామన్గా ఇచ్చే సలహా ఏంటి అంటే మీరు డైట్ చార్ట్ మీరు స్వంతగా మెయింటైన్ చేయండి. సో దట్ మీకు ఎప్పుడైతే చాలా బ్యాడ్ డే ఉంటుంది గట్ పరంగా, మీరు బాగా సఫర్ అయ్యారు, ఆ రోజు మీ బవల్ హ్యాబిట్ సరిగ్గా లేవు, ఆర్ మీరు బాగా బ్లోటెడ్ ఉంది, బాగా మంటగా, ఆ రోజు మీరు ఉదయం నుంచి రాత్రి వరకు రాసినవి, తిన్నవి ఆర్ తాగినవి లిస్ట్ అవుట్ చేసుకోండి. అలా మీరు కొద్ది రోజులు చేస్తూ ఉంటే మీరే ఐడెంటిఫై చేయగలుగుతారు మీకు ఏది సూట్ అవ్వడం లేదు. బెస్ట్ ప్రాక్టీస్ ఈజ్ యూ సెల్ఫ్ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ రాదర్ దాన్ బ్లాంకెట్గా మీరు ఇవన్నీ తినొద్దు అని అలా చెప్పలేము. బట్ కామన్గా బాగా యాసిడ్ రీఫ్లక్స్ ఉన్న వాళ్ళలో మేము సాధారణంగా అవాయిడ్ చేయాల్సినవి ఏం చెప్తామంటే వెరీ సింపుల్, బాగా ఫ్యాటీ వస్తువులు కానీ, ఫ్రైడ్ వస్తువులు కానీ, థిక్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఇవి కొంచెం అవాయిడ్ చేయండి అని చెప్తాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ పాడ్కాస్ట్లో మనకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ గారు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే గట్ ఇష్యూస్తో, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారనంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు కూడా మీ హెల్త్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనంటే వాటన్నిటికీ కూడా నేను నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఆన్సర్స్ అడిగి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ.